నర్సంపేట డివిజన్ అధ్యక్షుల్ని ఈరోజు ఈ నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటంటే ఆర్ఎంపీ పీఎంపీల మీద మెడికల్ కౌన్సిల్ దాడులను ఆపుదల చేయడం కొరకు మా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఆర్ఎంపీ వ్యవస్థ ఉండొద్దు అనేది మెడికల్ కౌన్సిల్ వాదన, అదే క్వాలిఫైడ్ డాక్టర్స్ వాదన. ఆ వాదన మీరు చేయాల్సిన అవసరం లేదు. ప్రజల్లోకి వచ్చి గ్రామాల్లోకి వచ్చి మీరు సరైన వైద్యం కాక ప్రజలకు మెరుగైన వైద్యం అందించగలిగితే మా వ్యవస్థ దానితో అదే ఆగిపోయింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు ఇన్ని తీసుకున్నా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీల దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే ఇంకా మా అవసరం ప్రజలకు ఉంది. ఆ ప్రజలకు అవసరం ఉంది కాబట్టి మేము గ్రామాలలో మనగడ సాగిస్తున్నాం, ప్రజలను కాపాడుకుంటున్నాం. ముఖ్యంగా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు, క్వాలిఫైడ్ డాక్టర్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు వరకు కూడా నర్సంపేట డివిజన్ లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మీకే మేము సగం సర్వీస్ ఇస్తున్నాం. ఎలా అంటే మీరు రాసిన ఇంజెక్షన్లు కావచ్చు, మీరు రాసిన టాబ్లెట్స్ కావచ్చు, రాసిన విధానంలో అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలకి మేమే గైడ్ గా వివరించుకుంటూ అవి వేస్తున్నాం. అవి వేసినా కూడా ఒక్క రూపాయి తీసుకోవట్లేదు. అంటే మీరు చేసే పనికి కూడా మేము సర్వీస్ ఇస్తున్నాం. అంటే మేము నేర్చుకున్నది మీ దగ్గరనే కాబట్టి మీరు రాసిన విధానం కానీ, మీరు రాసిన ఇంజెక్షన్లు కానీ వేయడం మాకు వస్తుంది. దయచేసి మీరు మాకు సహకరించండి. మేము చేసే విధానంలో ఏదైనా లోపాలు ఉంటే మాకు సూచించండి. ప్రభుత్వం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన 429 జీవోను ఆధారంగానే మేము కూడా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సమీక్ష సమావేశంలో ఆర్ఎంపీలకు శిక్షణ విషయం వారు ప్రస్తావించారు. అది ముందుకెళ్తాని మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే వారి దగ్గర కూడా మా ప్రతినిధులు వెళ్లడం జరిగింది, వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 45,000 మంది ఆర్ఎంపీలు ఉన్నారు. నర్సంపేట డివిజన్లో 500-600 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,200 మంది పైచిలుగులు ఆర్ఎంపీలు ఉన్నారు. ఇంతమంది జీవితాలు రోడ్డున పడేయద్దు అనేది మా విజ్ఞప్తి. మేము ఎంత చేసినా కూడా కొత్త ఆర్ఎంపీ పుట్టుక రాడు. పాత వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. మహా అంటే ఒక 10 సంవత్సరాలు చేస్తారు కావచ్చు. వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా 40-50 సంవత్సరాల పైచిలుగులు ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా 20 నుండి 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లే. వాళ్ళందరికీ కూడా గుర్తింపునివ్వాలి, శిక్షణ ఇవ్వాలి, సర్టిఫికెట్ ఇవ్వాలి ప్రభుత్వం. మాకు కొన్ని పరిధులు, హద్దులు గీయాలి. మీరు ఈ పరిధిలో మీకు ఈ ప్రాథమిక వైద్యం మీరు చేయాలి. మేము అంటున్నాం ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ ప్రతినిధులకు కానీ మేము కొన్ని విజ్ఞప్తులు చేసినాం. అందరినీ ఒకే తీరుగా ఇబ్బంది పెట్టద్దు. ఎవరైనా తప్పు చేస్తే గత ప్రభుత్వాలు పనిష్మెంట్ ఇచ్చాయి, మీరు కూడా ఇవ్వండి అంటున్నాం. అది ఎవరో ఒక్కరి మీద. మీరు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఖమ్మంలో దాడులు చేసినప్పుడు దొంగలు లెక్క పారిపోయిన్లు అని అంటున్నారు. మేము భారతదేశంలో ఉన్నాం, ఈ రాజ్యాంగంలోనే బతుకుతున్నాం. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించడం అనేది సరైనది కాదు. మీ దగ్గర నుంచి వెళ్ళి వచ్చినాం కదా, మీరు అనటోళ్ళు చేస్తే మేమెందుకుంటాం? మీరు పల్లెటూరులో ఒకసారి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరి విజ్ఞప్తి ఏంటంటే సార్, మేము దాదాపుగా గ్రామాలలో అనటం లేకపోతే ఈ 4 రోజులు మేము సిరంజిడం అని ఏదైనా కార్యక్రమం చేపట్టినామో ఈ కార్యక్రమానికి ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అది బాధ మాకు తెలుసు. అందులో భాగంగానే ఈ 4 రోజులలో మేము 500, 600, 1000 రూపాయలు అందరూ సంపాదించుకుంటూ కూడా మేము ఆర్థికంగా ఇబ్బంది పడతాం. కానీ ప్రజలు ఇబ్బంది గురి కావద్దు. మన ఇద్దరి మధ్యలో ప్రజలు ఇబ్బంది కావద్దు. ప్రజలకు ఏదైనా ట్రైనింగ్ అవసరం. ప్రజలకు వైద్యం చేయాలంటే ఆర్ఎంపీలకు కావచ్చు, ప్రతి వ్యవస్థ ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ మాకు ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇస్తా అన్నారు, అది నిలబెట్టుకోవాలి. మెడికల్ కౌన్సిల్ కానీ, క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ, డిఎంహెచ్ఓ లాంటి వాళ్ళు కానీ మా మీద దాడులు కాకుండా చూడాలి. అవసరం అనుకుంటే మమ్మల్ని కూర్చుండే పెట్టామంటే నేను డివిజన్ వ్యాప్తంగా కూర్చుండే పెడతాం. మాకు కొన్ని మా పరిధులు చూపించండి. ఆర్ఎంపీ వ్యవస్థను అందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళందరూ వచ్చి మాకేమన్నా సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా తప్పు లేదని ఉంటే మీరు ట్రై చేసుకుంటాం. మీరు మాకు అందరూ సహకరించాలని మీ మీడియా మిత్రుల ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాం.